ఈరోజు మేము పబ్బిళ్ళలు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఈ రేషన్ బియ్యాన్ని కడుక్కుందాం. 1 కేజీ బియ్యం అండి ఇవి. ఏం కొలతలు అవసరం లేదు, ఎక్కువ అయితే చేసుకోవచ్చు, కాదంటే తక్కువైనా తక్కువ చేసుకోవచ్చు. రేషన్ బియ్యం బాగా కడుక్కోవాలి. పబ్బిళ్ళలకి పెసరపప్పు వేసుకోవచ్చు, పచ్చి శనగపప్పు కానీ వేసుకోవచ్చు. పచ్చి శనగపప్పు నేను వేసుకోలేదండి, పెసరపప్పు వేసుకుంటున్నాను పబ్బిళ్ళలకి. ఇప్పుడు వీటిని నానబెట్టుకుందాం 1 గంట సేపు. రేషన్ బియ్యం నానబెట్టుకుందాం. వడగట్టుకొని బియ్యం మనం ఎండలో ఆరేసుకుందాం. ఇలా ఆరేసుకోవాలి ఎండలో. ఒక అర్ధగంట, మరి ఎక్కువ ఆరకూడదు. మనము కేజీ బియ్యము దీన్ని పిండి కొట్టించుకున్నామండి. ఇవి పబ్బిళ్ళలకి చెక్లాలు అంటారు, పప్పు చెక్లాలు అంటారు, దీన్ని పబ్బిళ్ళలు అంటారు. దీంట్లో వేసుకునే పదార్థాలు మనము పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ఈ పెసరపప్పు, ఇది వామండి. బాగా అరుగుదలకి వామ్ కానీ వేసుకోవచ్చు, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లే. ఇది మనం మిక్సీ జార్లో కొట్టుకుందాం. పచ్చిమిర్చి, అల్లం మిక్సీ జార్లో కొట్టుకుందాం. గ్రైండ్ చేసుకొని మనము పిండిలో వేసుకోవాలి. ఉప్పు వేసుకుందాం, కరివేపాకు, ఇలా పిండిలో కలిసేటట్టు మనము కలుపుకోవాలి. దీంట్లో మనం కాంచిన నూనె వేసుకోవచ్చు, లేదంటే వెన్న వేసుకోవచ్చు. కాంచుకున్న మనం నీళ్ళు వేసుకుందాం. చేయి పెడితే కాలుతుంది కాబట్టి మనం స్పూన్తో కలుపుకుందాం. కాంచుకున్న నూనె వేసుకుందాం. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, మనము కొద్దిగా వేసుకుంటా కలుపుకుంటా గట్టిగా ఉండాలి వీటి పిండి. ఇలా పిండిని బాగా పిసికి వంట చేసుకొని పక్కన క్లాత్ కానీ మనం మూత వేసుకోవాలి. ఫ్రీడౌన్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్. దీన్ని మేము ఎప్పుడు వాడతాము. మేము కవర్లు తెచ్చుకుని ఉంటే కవర్లతో చేసుకోవాళ్ళము. కవర్ లేకపోయినా పర్వాలేదు, మామూలు కవర్ వేసుకొని పబ్బిళ్ళలు చేసుకోవచ్చు పూరి మేకర్లో. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము. ఇప్పుడు మనము వంటలు చేసుకున్నాం. ఇలా చిన్న చిన్న వంటలు చేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్లు ఉంటే ఆయిల్ ప్యాకెట్ మీద చేసుకోవచ్చు, పూరి మేకర్ లేకపోయినా కానీ. ఇప్పుడు పూరి మేకర్ మీద మేము చేసుకుంటా ఉన్నాము పెబ్బిళ్ళలు. చిన్న చిన్న వంటలు చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పూరి మేకర్లో వేసుకొని ఇలా బ్రష్ చేసుకోవాలి.
ఇలా పొంగాలి. ఎక్కువ కాల్చకూడదండి దీన్ని, ఎక్కువ కాలితే చేదు వస్తుంది. పబ్బిళ్ళలు ఎలా పలసంగా చేసుకోండి, క్రిస్పీగా, సూపర్.